షలోం. లూకాసు వార్త 15వ అధ్యాయము 28వ వచనము. ద గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 15 వర్స్ 28. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయిన గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బ్రతిమాలు కొనెను. The older brother became angry and refused to go in. So his father went out and pleaded with him. తప్పిపోయిన కుమారుని ఉదాంతంలో తప్పిపోయిన కుమారుని నుండి ఎన్నో ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటాం. అలానే అతని సహోదరుని నుండి కూడా కొన్ని పాఠాలను దేవుడు ఈ సంవత్సరాంతంలో మన ఆత్మీయ జీవితాలు దిద్దుకోవటానికి నేర్పిస్తూ ఉన్నారు. తప్పిపోయిన కుమారుడు తన స్థితి నుండి రెస్టోర్ చేయబడి క్షమింపబడి తండ్రి సంతోషంలో పాలు పొందుతూ ఉన్నాడు. అతని సహోదరుడు లోపలికి వెళ్ళి ఆ సంతోషంలో పాలు పొందటానికి ఇష్టపడక ఇంటి వెలుపలనే నిల్చుండిపోయాడు. ఈనాడు అనేక మంది హృదయ స్థితి ఇలానే ఉందనటం విచారం కలిగించేదే. జలసి, సంతుష్టి లేని హృదయాలు, ఆగ్రహం, కృతజ్ఞత లేని మనస్సులు, అంటనట్లు తోటి వారితో మెలిగే జీవన విధానం, ఇటువంటి వాటి వల్ల కుటుంబాలు, సంఘాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. పిల్లల జీవితాలు కూడా తగు రీతిన తీర్చిదిద్దబడటం లేదు. స్నేహితులు, సన్నిహితుల మధ్య కూడా ఎడబాటు. ఈ ధోరణి మనల్నే కాదు, మన తోటి వారికి కూడా చేదు అనుభవాలు మిగుల్చుతుంది. అందుకని హృదయం అన్నిటికన్నా మోసకరమైనదని ఎరిగి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుమని లేఖనాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. వీ మస్ట్ గార్డ్ అవర్ హార్ట్. మొదటిగా హృదయాన్ని వాక్యము చేత క్లెన్స్ చేసుకోవాలి. ఆ తరువాత దేవునికి చేసుకున్న ప్రమాణాల పట్ల కన్సిస్టెంట్గా ఉండాలి, కమిటెడ్గా ఉండాలి. దేవునితో కనెక్ట్ అయ్యి నిరంతరం కమ్యూనికేట్ అవుతూ ఉంటే మనం కూడా ఇతరులు తండ్రి సంతోషంలో పాలు పొందుచూ ఉండగా హృదయమారా వారితో కలిసి సంతోషించగలుగుతాం. హల్లెలూయా. దేవా, ఆగ్రహము, కోపము అనేవి మమ్మను అంటకుండా సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండేలా మాకు కృపను, జ్ఞానమును అనుగ్రహించమని, మీ ఆత్మాభిషేకము చేత నిరంతరము నడిపించమని యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో బహువినయంగా వేడుకొని పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.